హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే శుభవార్త అయితే చెప్పారు. రేపటి నుండి ఈ శుభవార్త అనేది వర్తిస్తుంది. అయితే మనకు రేపటి నుండి పెన్షన్దారులకు సంబంధించి 4,000 అలాగే 6,000 రూపాయల వరకు అయితే పెన్షన్ అనేది రాబోతుంది. అయితే ఇది ఎవరికి రాబోతుంది, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. తప్పనిసరిగా మీరు ఈ ఒక్కటి ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ ఒక్కటి ఏంటో కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకు నిన్న జరిగినటువంటి సమావేశంలో మనకు పెన్షన్దారులకు సంబంధించి శుభవార్త అయితే చెప్పారు. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మీకు చూపించాలి కాబట్టి ఆ నోటిఫికేషన్ ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించారు. ఇక మనం కింద చూసుకున్నట్లయితే వితంతు పెన్షన్లు కానివచ్చు, ఒంటరి మహిళల పెన్షన్లకు సంబంధించి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించారు. ఇక ములుగు జిల్లా మేడారంలో పర్యటిస్తున్నటువంటి ఆయన పలువురు వితంతువులు కానివచ్చు, ఒంటరి మహిళలకు పెన్షన్ అయితే అందించారు. ఇక అనంతరం ములుగులో నూతన కలెక్టరేట్ భవనాన్ని కూడా అయితే ప్రారంభించారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే ప్రారంభించారండి మన యొక్క ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు. అయితే ఇప్పుడు మనకు చేయూత పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ అప్లై చేసుకోవాలని చెప్పడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏంటంటే మనకు మీ సేవా కేంద్రాలు కూడా అప్లై చేసుకోవచ్చు అని కూడా అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతున్నారు. దీనికి బట్టి మనకు చాలామంది కొత్తగా అప్లై చేసుకోవాలని మీ సేవా కేంద్రాలకు అలాగే ఎంపీడీఓ ఆఫీసులకు అయితే తిరుగుతున్నారు. ఈ పెన్షన్లకు సంబంధించి మనం దరఖాస్తు చేసుకోవాలంటే తప్పనిసరిగా మనకు ఇచ్చినటువంటి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకు స్మార్ట్ కార్డు ఇచ్చారు కదా, సో మనకు రేషన్ కార్డు, సో ఆ రేషన్ కార్డుతో పాటుగా మనకు ఆధార్ కార్డు, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్స్, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో పాటుగా బ్యాంక్ అకౌంట్ కూడా అయితే మనమైతే అన్ని పేపర్లు జిరాక్స్ కాపీస్ మాత్రమే మనం సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది. అయితే ఈ పథకానికి సంబంధించి ముఖ్యంగా మనం ఏంటంటే ఇది మీ సేవా కేంద్రాల్లో మీరు అప్లై చేసుకుంటే కనుక మళ్ళీ ప్రభుత్వం మీ యొక్క అప్లికేషన్ అయితే వెరిఫికేషన్ అయితే చేస్తారు. వెరిఫికేషన్ చేసి మీకు అర్హత ఉందా లేదా అనేది చెక్ చేసుకొని వాళ్ళు మీ యొక్క పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీకు పెన్షన్ అనేది శాంక్షన్ అయితే కనుక మీకు పెన్షన్ అనేది చేయూత పథకం వితంతు పెన్షన్కి సంబంధించి 4,000 రూపాయలు, అలాగే మనకు వికలాంగ పెన్షన్కి సంబంధించి 6,000 రూపాయలు అయితే మనకు అందడం అయితే జరుగుతుంది. అయితే వికలాంగులు మాత్రం పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాలంటే కనుక తప్పనిసరిగా మనకు యూడిఐడి కార్డ్ అనేది కంపల్సరీగా అయితే సర్టిఫికేట్ అనేది మనం అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక వితంతు పెన్షన్లకు సంబంధించి 4,000, ఒంటరి పెన్షన్లకు సంబంధించి 4,000 రూపాయలు కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఇదండి మనకు పెన్షన్దారులకు సంబంధించి మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పారు. అయితే రేపటి నుండి ఇదైతే వర్తిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ డాక్యుమెంట్స్ అనేది మీరు తీసుకొని వెళ్ళి మీ సేవా కేంద్రంలో అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.